ఆన్నే ఫామ్ హౌస్లల్లో బొర్లుడు, ఆ ప్రగతి లేని ప్రగతి భవన్లో ఉండి ప్రగతిని పట్టించుకోకుండా పరిపాలించిన దరిద్ర పాలన మీది. దీని గురించి నువ్వు చర్చ చేయాల్సింది పోయి నువ్వు ఈరోజు వచ్చి ఏదో తీస్మార్ ఖాన్ లెక్క ఆడ కుర్చేసి నీ పోజులు కొట్టుకుంటా ఏందా ఇది? నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేవు, ముఖ్యమంత్రిని సవాల్ చేసే అధికారం నీకు లేదు. నువ్వు వర్కింగో నాన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే నీ పార్టీకి, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వానికి అధికారము, ప్రభుత్వంలో అపోజిషన్ లీడర్ అనే వ్యక్తికే అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తిని సవాల్ చేయడానికైనా ఏదైనా ప్రజలకు చెప్పడానికైనా ఆ ధైర్యం లేని మీ నాయన బయటికే వస్తలేడు. నువ్వు ఆయన తరఫున వకాలత్ పుట్టించుకోనికి వస్తే ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? కాబట్టి దయచేసి కన్స్ట్రక్టివ్ లీడర్గా బిల్డప్గా కేటీఆర్, ఇమ్మెచ్యూర్ లీడర్గా కాదు, కన్స్ట్రక్టివ్ లీడర్గా ఈరోజు జరుగుతున్నటువంటి ఇంద్రమ్మ ఇల్లులు సరి అయిన లబ్ధిదారులకు వస్తున్నాయా లేదా? సన్న బియ్యము ప్రజలు తింటుర్రా లేదా? క్వాలిటీ సన్న బియ్యం వస్తుందా లేదన్నా? ఏదన్నా గుడిసెల పోయి సన్నది బియ్యం తినొచ్చినావా కేటీఆర్? మరి ఇదే ప్రజలు నిన్ను కూడా 10 ఏళ్ళ అధికారంలో పెట్టిరు కదా, వారికి వచ్చే పథకాలను నువ్వు చెక్ చేయాల్సిన అవసరం ఉండే కదా. నీకు 24 గంటలు అపోజిషన్ చేయాలన్న ఉత్సాహమే తప్ప జరుగుతున్న ప్రజాపాలనలా అది ఎవరిదన్నా కానీ ప్రభుత్వం అనేది ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రభుత్వంలో జరిగే ప్రతి పథకం ప్రజలకు అందాలి. అది బీఆర్ఎస్ వాళ్ళకైనా అందుతాయి, బీజేపీ వాళ్ళకైనా అందుతాయి, కాంగ్రెస్ వాళ్ళకైనా అందుతాయి. మరి నీ కార్యకర్తలను పోయి అడగాలి కదా.